అయ్యడిగళ్ కడవర్కోన్ త్యాగమూర్తి అయిన పల్లవ చక్రవర్తి. అయ్యడిగళ్ కడవర్కోన్ ఒక గొప్ప పల్లవరాజు. 63 నాయనారులలో ఒకరిగా ఆయన శైవ సంప్రదాయంలో పూజింపబడుతున్నారు. ఆయన సాధించిన యుద్ధ విజయాల వల్ల కంటే అధికారాన్ని ఏ సమయంలో ఎలా వదిలేశాడన్న త్యాగనిరతి వల్లనే నేటికీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ధర్మపాలన, శైవ గ్రంథాల ప్రకారం ఆయన రాజ్యాన్ని అత్యంత ధర్మబద్ధంగా పాలించారు. కేవలం భూభాగాలను విస్తరించడం తన లక్ష్యం కాదని, ప్రజలకు న్యాయం, శాంతి మరియు సద్గుణాలను అందించడమే రాజధర్మమని ఆయన నమ్మారు. ఆయన పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేది. అన్యాయం, అశాంతికి తావుండేది కాదు. ఆయన ధర్మపాలన వల్ల కలియుగ దోషాలు సైతం తగ్గుముఖం పట్టాయని భక్తులు విశ్వసిస్తారు. అసలైన మలుపు విజయం శిఖరాగ్రాన ఉన్నప్పుడే ఆయన జీవితంలో ఒక గొప్ప మార్పు వచ్చింది. రాజ్యం సుస్థిరమై తన కుమారుడు పరిపాలనా పగ్గాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాడని గ్రహించిన తర్వాత ఇకపై రాజ్యాధికారం కర్తవ్యం కాదు, ఒక బంధనం అని ఆయన భావించారు. అధికార పరిత్యాగం. శైవ సిద్ధాంతం ప్రకారం ఎంతటి ఉన్నతమైన అధికారమైన సమయం దాటితే అది ఆత్మ పురోగతికి అడ్డుగా మారుతుంది. అందుకే ఆయన తన కిరీటాన్ని కిరీటంగా కాకుండా భగవంతుని సేవకు అడ్డుపడే అహంకారంగా భావించారు. ఎటువంటి అంతర్గత కలహాలు లేకుండా స్వచ్ఛందంగా తన కుమారునికి సింహాసనాన్ని అప్పగించి నిశ్శబ్దంగా రాజభవనం నుండి బయటకు నడిచారు. భక్తి ప్రయాణం. రాజ్యాన్ని వదిలిన తర్వాత ఆయన ఒక సంచార శైవ భక్తుడిగా మారారు. తమిళనాడు అంతటా ఉన్న శివాలయాలను దర్శిస్తూ ప్రతి క్షేత్రంపై ఒక వెన్బ పద్యం రచించారు. ఆ పద్యాల సంకలనమే నేడు క్షేత్ర తిరువందాదిగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రంథం పవిత్రమైన 11వ తిరుమురైలో భాగంగా ఉంది. శైవ క్షేత్రాలలో ప్రధానమైన చిదంబరం నటరాజస్వామిపై కూడా ఆయన అద్భుతమైన స్తుతులను అందించారు. ముగింపు. అయ్యడిగళ్ కడవర్కోన్ జీవితం మనకొక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. నిజమైన పాలన అంటే అధికారాన్ని పట్టుకుని వేలాడటం కాదు, నెరవేరిన తర్వాత దానిని సంతోషంగా వదిలిపెట్టడం. అందుకే ఆయన చరిత్రలో కేవలం ఒక రాజుగానే కాకుండా ఒక గొప్ప నాయనార్గా భక్తుల హృదయాలలో కొలువై ఉన్నారు. హరహర మహాదేవ. ధన్యవాదాలు. ఇలాంటి దివ్య కథల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.